హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము అరుణాచలం టెంపుల్కి వెళ్తున్నాము. ముందుగా మేము చర్లపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము ఇంటి నుండి. సో మేము ఆర్ఏసీలో మాకు టికెట్స్ అనేవి దొరికాయి. అయితే 13 days నుంచి మేము బుక్ చేసుకుంటాం. ముందు రోజు మాకు టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయాయి. అయితే నెక్స్ట్ డే ట్యూస్డే టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయాయి. కాకపోతే వెనస్డే రోజు ఇంకా 4 hours ఉందండగా మాకు సీట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. కానీ ట్రైన్ జర్నీ పైన మాకు ముగ్గురికి కొంచెం కూడా ఏమంటారు దాని గురించి ఐడియా ఏం లేదు. సో వెళ్ళిపోయాము రైల్వే స్టేషన్కి. అయితే అక్కడ మేము టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి, కానీ సీట్స్ దొరికాయా లేదా అనే ఒక చిన్న టెన్షన్స్ తోటి అక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే కన్ఫర్మ్ అయిపోయాయి, మీరు లోపలికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మేము రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుంది అని, ఇంకా 20 minutes టైం ఉంది, వెళ్ళి ప్లాట్ఫామ్ దగ్గర అయితే వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో ట్రైన్ వచ్చేసింది, మేము వెళ్ళాము. అయితే ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ ట్విస్ట్ చూడండి ఎలా ఉంటాయో. మేము ఆర్ఏసీలో బుక్ చేసుకుని మాకు టికెట్సే కన్ఫర్మ్ అవ్వలేదు రా బాబు అంటే లాస్ట్ మినిట్లో మాకు ఏసీలో టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఏసీలో కన్ఫర్మ్ అయ్యాయి, నాన్ ఏసీ కదా బుక్ చేసుకుని, ఏసీ కాదు కదా అని చెప్పేసి ఇక్కడ ఇంకో టెన్షన్. అయితే మనకి ఎస్ఎల్లో ఆర్ఏసీలో ఎప్పుడైనా బుక్ చేసుకున్నప్పుడు ఎస్ఎల్లో కంప్లీట్గా ఫుల్ అయిపోతే మనకు B3 ఆర్ B2 B1లో కూడా మనకు సీట్స్ అనేవి దొరుకుతాయి అని చెప్పేసి అని అన్నారు. అయిన తర్వాత మనకి అన్ని రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి అన్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత దగ్గరికి వెళ్ళిపోతున్నామనే ఇంకా ఎక్సైట్మెంట్ అయితే మాలో మా ఫేసెస్లో చూడాలి రేంజ్లో ఉంది. ఇంకా ప్లాన్ చేస్తున్నారు అనమాట, తిరువణమలై నుంచి ఇక్కడ దగ్గర అవి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి వీడియో చూడండి అని చెప్పేసి. సో ఇంకా కాపాడి స్టేషన్ నుంచి ఇక్కడ హాఫ్ అన్ అవర్ ట్రైన్ అవుతుంది అని చెప్పేసి అనేసరికి ఫస్ట్ టైం డేర్ చేసి ఒకసారి ట్రైన్ నుంచి బయటకు దిగి ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కుదాం అది అని చెప్పేసి అనుకున్నాము. ఓకే అలా అయిపోయింది, అది కూడా ఎక్కుదామని చేసినాము. అయితే నెక్స్ట్ తిరువణమలై రైల్వే స్టేషన్ వచ్చేసింది. చూడండి మా కళలో హ్యాపీనెస్, వచ్చేసాం అరుణాచలంకి అని చెప్పేసి. వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మేము తిరువణమలై నుంచి ఆటో తీసుకున్నాము. ఆటో పర్సన్కి 50 rupees ఛార్జ్ చేస్తారు. రాజగోపురం దగ్గర రూమ్స్ అనేవి తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి వెళ్తున్నాం, వెళ్ళే స్పీడ్కి చెప్తున్నాను కదా ఫ్యూజ్ ఎగిరిపోయినాయి మాకైతే. నెక్స్ట్ అక్కడ నుండి మేము 2 కల్లా మేము రీచ్ అయిపోయాము, రూమ్లోకి వచ్చేసాము. 2 నుంచి 3 వరకు ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాతకి ఇక మేము టెంపుల్కి అనేది స్టార్ట్ అయిపోయాము. ఇక మనకు రూమ్స్ తీసుకునే వాళ్ళకల్లా ఇప్పుడు కింద 100 rupees లోపల తీసుకుంటే ఇట్లా మనకు ఒక చాప్ ఇచ్చి ఒక అపార్ట్మెంట్లో అందరూ ఇలా ఉంటారనమాట, రెస్ట్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది అండి మన తిరువణమలై అరుణాచలం వ్యూ అనమాట. ఇక్కడ మేము రాగానే దర్శనం అయిపోయింది. మాకు నమ్ముతారో నమ్మరో మాకు వితిన్ 20 minutesలో మాకు దర్శనం అయితే అయిపోయింది. వెనస్డే రోజు రన్నింగ్ పబ్లికే ఉండే, అంత పబ్లిక్ అన్నట్టు ఏమనిపించలేదు, కాకపోతే చాలా ఉండే. ఈ తర్వాతకి మేము లంచ్ చేసుకున్నాము. లంచ్ కూడా మనం వెళ్తుంటే వే టు ఫ్రీ దర్శనం అనేసి వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో లంచ్ అనేది ఉంటుంది. సో ఫ్రీ అండి, వెళ్ళి చూడండి వెళ్ళినప్పుడు. అయితే నెక్స్ట్ మేము ఇక లంచ్ అనేది తినేసిన తర్వాతకి ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఫస్టే లంచ్ తినేసిన తర్వాతనే నెక్స్ట్ దర్శనం చేసుకుందాం అనుకుంటాం. కానీ శివయ్య అట్లా ఒప్పుకోడు కదా, మీరు నా దగ్గరికి వచ్చి ముందు ఎక్కడికి ఎట్లా వెళ్తారు అని. ఆయన దర్శనం అయిపోయిన తర్వాతకి మాకు లంచ్ అనేది మేము తీసుకున్నాము. ఇప్పుడు రాజగోపురం దగ్గర జ్యోతిని వెలిగించిన తర్వాత ఇప్పుడు మేము కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని చెప్పేసి అక్కడ షాప్ దగ్గర వాళ్ళు చెప్తున్నారనమాట. సరే అని మేము ఇక స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాతకి ఇది మేము 4:45కి మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. అయితే మేము అనుకుంటాం చూడండి ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా మా ఫేసెస్ ఎలా అవుతాయో అని చెప్పేసి అనుకుంటున్నాం. ఫస్ట్ ఇంద్రలింగం అనేది దర్శనం చేసేసుకున్నాము. ఇంద్రలింగం దగ్గర ఏమైంది అంటే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి పంతులు తమిళ్లో చెప్తున్నాడు. అయితే నాకు అర్థం కాకపోయేసరికి ఫొటోస్ వీడియోస్ తీసి చెప్పిన అర్థం కాకపోయేసరికి మళ్ళీ ఆయన ఏమైనా ఫోన్ తీసి హుండీలో పడేస్తాను అని చెప్పేసి అన్నారు. అప్పుడు అర్థమైంది నన్ను అంటున్నారని చెప్పేసి ఇక దాదాపు వచ్చేసేసాం. కొంచెం భయమైంది అని చెప్పేసరికి అట్లా. తర్వాతకి నెక్స్ట్
నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్ళేసరికి రోడ్ కొంచెం కన్స్ట్రక్ట్ అవుతుంది, కొంచెం చూసుకొని వెళ్ళండి. మనం వెళ్తున్న దారిలోనే శ్రీ రమణాశ్రమం ఉంటుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ వెళ్తే చాలామంది వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంది చూస్తుంటుంటే. అక్కడ ఆయన గురించి బుక్స్, ఆయన వాడిన వస్తువులు చాలా అంటే చాలా ఉన్నాయి. నెక్స్ట్ మేము అక్కడ నుంచి యమలింగంకి రీచ్ అయిపోయాము. యమలింగం దగ్గర కూడా దర్శనం చేసేసుకున్నాం. ఎక్కడ చూడండి బయట వరకే ఫోన్స్ అనేవి ఉన్నాయి, లోపల వెళ్తుంటుంటే ఫోన్స్ మాత్రం నాట్ అలౌడ్ అని చెప్పేసి అని అన్నారు. ఇక చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా మేము అన్నీ ఒక్కొక్క చూసుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వీలు ఉంటుందో, ఎందుకంటే నైట్ అంతా ప్రదక్షిణలు చేసిన తర్వాతకి మార్నింగ్ ఓపిక ఉంటుందో ఉండదో అని చెప్పేసి పక్కన ఉన్న గుళ్ళు కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక నైరుతి లింగంకి వచ్చాము. నైరుతి లింగం దగ్గర ఆయన పాదాలు దర్శనం చేసేసుకొని, లింగం దగ్గర దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసేసరికి టైం అనేది గడిచిపోతూనే ఉంది. అసలు ఇంకా చూడాలి అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాం కాబట్టి తొందరగా అసలు అన్ని దర్శనాలు అయిపోతున్నాయి. అక్కడ నైరుతి లింగం కూడా దర్శనం చేసేసుకుని ఆల్మోస్ట్ 7:30 కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ చుట్టుప్రక్కల చూడండి చాలామంది నడుస్తూనే ఉంటారు. గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు గిరిప్రదక్షిణ చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. సో ఇక అలా వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అసలు అరుణాచలంకి రావాలనేది మా కోరిక అనేది ఒక 6 months నుంచి అనుకుంటున్నామండి ఆఫీస్లో. ఇంత తగ్గి ఒక చిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 2 months మళ్ళీ అనుకోలేదు. యాక్సిడెంట్ అవ్వక ముందు నుంచి మేము అనుకుంటున్నాం ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు కుదిరింది ఈ అరుణాచలంకి రావాలని. అయితే మాకు ఏం ప్లానింగ్ అనేది ఏం లేదు, కాకపోతే వచ్చేసాను అరుణాచలంకి. ఆ శివయ్య గట్టిగా అనుకుంటే ఏదైనా చేసేస్తాడు అంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అరుణాచలం అయితే చాలా అండి. అసలు మాకు ఇంటి నుంచి అరుణాచలం వచ్చే వరకు చాలా అంటే చాలా ట్విస్ట్లు అయ్యాయి. చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా ట్విస్ట్లు జరిగాయి. సో మేము ఇప్పుడు ఇక్కడ చూడండి కరెక్ట్గా రుద్రాక్ష జ్యువెలరీ అని ఉంది కదా. ఈ రుద్రాక్ష జ్యువెలరీ అనేది సూర్యలింగంకి కొంచెం ముందే ఉంటుంది. 200-700 meters దూరంలోనే ఉంటుంది. అయితే అక్కడ మనకు రుద్రాక్ష చేసే వాళ్ళకి రుద్రాక్ష ఇస్తారనమాట. కంపల్సరీ తీసుకోండి, మిస్ చేసుకోకండి. అండ్ తర్వాతకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది, అది కూడా మేము దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకొని మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడనే ఇక సూర్యలింగంని దర్శనం చేసేసుకోవడానికి లాస్ట్ 8 అవుతుంది. 8కి దగ్గర ఇక్కడ మేము ఇప్పుడు ఇక్కడ మాకు లాస్ట్ అంటే ఇక్కడనే మేము అర్చన చేయించుకున్నాము. అప్పుడు ఇంకా మిగతా టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇక బయట నుంచి మేము మొక్కుకొని వెళ్ళిపోయాము. సూర్యలింగం అది కూడా భయపడుకుంటూనే తీసాను వీడియో, ఏం చెప్తారో అని చెప్పేసి. కాకపోతే మనకైతే ఇక్కడ చూడు ఫోన్స్ నాట్ అలౌడ్ అనే ఉంది, వీడియోస్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనే ఉంది. కొంచెం చూసుకొని ఉండండి. నెక్స్ట్ అక్కడ నుంచి 7 kilometers నడిచాము. ఆనందంలో ఉన్నామన్నమాట. అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాక చంద్రలింగం కూడా దర్శనం చేసేసుకున్నాము. సూర్యలింగం తర్వాత చంద్రలింగం వస్తుంది. అక్కడ నుంచి గిరి ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ చుట్టూ ఉన్న గుళ్ళు కూడా అసలు మిస్ అవ్వకండి, చూసుకోండి. నెక్స్ట్ స్వయంభూ జ్యోతి అని చెప్పేసి ఇక్కడ కూడా మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని దర్శనం చేసేసుకున్న తర్వాతకి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. లిటరల్లీ చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా మనము ఒకసారి అరుణాచలం వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది అంటే వెళ్ళే వరకు అసలు ఆలోచన పోదు మన మైండ్లో నుండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నానండి. నాకైతే ఇప్పుడైతే అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాను, అసలు వెళ్ళనా అనే ఆలోచనలోనే ఉండే. కాకపోతే ఆల్మోస్ట్ లాస్ట్ వరకు నేను ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యి నేను అరుణాచలంలో దిగిన వరకు కూడా నాకు నమ్మకం లేకుండే నేను వెళ్తానా అని. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఒక్కదాన్ని అసలు పంపించారు. అలాంటిది ఫస్ట్ టైం ఒప్పించి వెళ్ళిన అంటే నేను అరుణాచలం టెంపుల్ ఇది. నేను అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాతకి ఇక్కడ మనం నడుస్తూ ఉండగానే గిరిప్రదక్షిణ చేసే వాళ్ళకి ఫ్రీగా
ఆయిల్ ఇస్తారనమాట. కాళ్ళు ఒకవేళ నొప్పి వచ్చినా మనకి అది రిలీఫ్ అవ్వడానికి కొంచెం ఆయిల్ ఇస్తారు. మనం ఆయిల్ తీసుకొని పెట్టుకోవచ్చు, మసాజ్ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, మేము ఏం తీసుకోలేదు. అంత మాకు ఏం అనిపించలేదు, ఎందుకంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఇది మాకు ఎగ్జైట్మెంట్ కాదు, ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటారు దీన్ని. ఏం అవ్వదులే అన్నట్టు నచ్చినాము. వెళ్ళిపోయిన తర్వాతకి ఒక్కొక్క దర్శనం చేసేసుకున్న తర్వాతకి ఇంకా యమలింగం అనే వచ్చేవరకు గుడి క్లోజ్ అయిపోయింది. అక్కడ గుడి క్లోజ్ అయిపోయిన తర్వాత మేము బయట నుంచే దర్శనం చేసేసుకున్నాము. అంటే కనిపిస్తున్నది కొంచెం అక్కడ కూడా కొంచెం దారి బాగాలేదు, కాకపోతే పర్వాలేదు, వెళ్ళడానికైతే కొంచెం చూసుకొని వెళ్ళాలి. మేము చీకట్లో వెళ్ళాం కదా, అప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. యమలింగంని కూడా దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాము మేము. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతకి ఫైనల్గా మోక్షద్వారంకి వచ్చేసాము. మోక్షద్వారం దగ్గర చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారో, చాలా అంటే చాలా. ఈ మోక్షద్వారం దగ్గర నుంచి వచ్చేసరికి అసలు చిన్న ద్వారం నుంచి అసలు ఎలా వస్తామా రామా అనే టెన్షన్ ఉండే. కాకపోతే ఆల్మోస్ట్ వచ్చేసాను నేను కూడా. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది మోక్షద్వారం అనేది. అక్కడ నుండి ఇంకా మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయాము, వేరే లింగం దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత లాస్ట్ మోక్షద్వారం అయిపోయాక ఈశాన్యలింగం. ఈ ఈశాన్యలింగం దగ్గర లాస్ట్కి ఇక్కడ కూడా వచ్చి మనం జ్యోతి వెలిగించాలి. ఫస్ట్ రాజగోపురం దగ్గర వెలిగించిన తర్వాత మన లాస్ట్ అలా అయిపోయిందని ఇంకా వెలిగించేసేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. కాకపోతే నా లైఫ్లో అరుణాచలం బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు శివయ్య. నేను అనుకున్న దానికంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిండు. అసలు నేను వెళ్తానా అన్నది దగ్గరుండి తీసుకెళ్తున్నట్టే తీసుకెళ్ళిండండి. అసలు మనం అరుణాచలంకి వెళ్ళాలి అనే థాట్ మన దాంట్లో వచ్చింది అంటే ఆయన మనకి ఏదో చెప్పాలి అని, ఆయన మనని చూడాలనుకుంటేనే వెళ్తాము అని చెప్పేసి చాలామంది అని ఉండే. ఇప్పటికీ ఎన్నో డేస్ నుంచి అనుకుంటే, ఎన్నో మంత్స్ నుంచి అనుకుంటే ఇప్పుడు నాకు దర్శనం దొరికింది. ఎవరైనా అరుణాచలం ట్రిప్ వెళ్ళాలి నేను చూడాలి అనుకుంటే మనం గట్టిగా అనుకుంటే అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అరుణాచలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 12కే పడుకున్నాం. మళ్ళీ 12 నుంచి మేము మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి 1 అయ్యింది. ఇక 1కి పడుకొని మళ్ళీ 3 to 4కి లేసాం అనుకుంటా. 4కి లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి 5కి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దర్శనంకి స్టార్ట్ అయిపోయాం. దర్శనంకి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 5 నుండి 7 వరకు అసలు క్యూ అసలు కదలలేదు. చాలా అంటే చాలా క్యూ ఉండే. మాకు దర్శనం అయిపోయేసరికి ఆల్మోస్ట్ 8 అయ్యింది. కాకపోతే చాలా అంటే చాలా రష్ ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు అయితే ఇంత రష్ అస్సలు లేకుండే. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము కానీ అంత రష్ అస్సలు మాకు అనిపించలేదు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా అంటే చాలా ఘోరంగా ఉండే అసలు పబ్లిక్. కొత్త రన్నింగ్ పబ్లిక్కే. 5:30కి అట్లా ఓపెన్ అవుతుందేమో టెంపుల్, అట్లా అని చెప్పేసి కొంచెం లైన్ ఉండే. ఇంకా గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత చుట్టూ ఇట్లా శిల్పాలు చెక్కినవి ఉంటాయి. చాలా బాగుంటుంది అసలు. గుడి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమన్నాకి ఫ్లవర్స్ అవన్నీ గుడి బయట నేను పక్కకే దొరుకుతాయి, తీసుకోవచ్చు. తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాం మనము అరుణాచలంకి. ముందు రోజు వీడియో తీయడానికి కుదరలేకుండే. కొంచెం అలా ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు. అక్కడ తీయలేదు కానీ ముందు తీసేంతవరకు అయితే తీసాను. ఇదే అండి అరుణాచలం వ్యూ, టెంపుల్ వ్యూ. అది చాలా బాగుంది కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫ్రీ దర్శనం ఎంట్రీ వే అని ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ అరుణాచలం చుట్టూ గోపురాలు కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది. రౌండ్ సర్కిల్లో నించొని చూస్తే మనకి 6 గోపురాలు కనిపిస్తుంది అంటారు. అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. చుట్టూ చాలా అంటే చాలా మనకు చుట్టూ కొండనే కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అరుణాచలం వ్యూ. లైఫ్లో పక్కా మనం అరుణాచలం శివయ్యని చూడాలి. ఇక్కడ నుంచి మేము గుళ్ళోకి స్టార్ట్ అయిపోయాము కదా. అయితే మనకు పక్కకి కోనేరు కూడా కనిపిస్తుంది. అది కూడా చూసుకొని వెళ్ళండి. కాకపోతే కోనేరుకి లాక్ వేసి ఉంటుంది, అంత లోపలికైతే వెళ్ళనీకి ఉండదు. బయటకెళ్ళి చూడాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతకి
ఇక్కడ ఉన్న చుట్టూ గాలి వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక లోపలికి వెళ్ళిపోయిన తర్వాతకి ఎటు చూసినా గోపురమే కనిపిస్తుంది. ఇక లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. అని చుట్టూ ఒక ప్రదక్షిణం అయిన తర్వాతకి లోపల మనకి అనేది దర్శనం అనేది దొరుకుతుంది. ఎక్కడ చూసినా అసలు ఎంట్రీ గోపురం లాగానే అనిపిస్తుంది. కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి కానీ అరుణాచలం లోపలికి ఎంట్రీ అయిపోయాము. గుళ్ళోకి వెళ్ళిన తర్వాతకి వెళ్ళిపోయిన తర్వాతకి ఫస్ట్ టైం నేను ఒక గుడికి వెళ్ళి కోరుకోలేదండి అరుణాచలం దగ్గరనే. అసలు నోట్లో గురించి మాట్లాడి కూడా రావట్లేదు. అని నేను కోరుకోవాలన్నా కూడా ఇలా చూస్తూ ఉండిపోయాను. సో అన్ని లింగం అంటే నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాతకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. గుడిలో మ్యారేజ్ కూడా అవుతుంది. వీడియో కూడా తీసేసుకున్నాం. ఇంకా బయటికి వచ్చేసేటప్పుడు ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం కూడా తీసేసుకొని మనం బయటికి వచ్చేసాము. ఇంతేనండి, అరుణాచలం శివయ్య దర్శనం అయిపోయింది. ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది నా ఈ అరుణాచలం జర్నీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.